చీకుకి బెల్ల తినాలని పదనాన్న. జ్యువెలరీస్ అన్ని ఒక దాంట్లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే వ్లాగ్. వీళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ అప్పుడే ఇచ్చేశారు. మన తను పాప 8 o'clockకే అమ్మతో పాటు షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది. మన చీకు గడికి తెలియదు స్కూల్కి వెళ్ళిందని చెప్పాను. అంటే ఈసారి లేసింది 8 పైన. అమ్మ వెళ్ళిన ఒక 10 minutesకి కానీ లేవలేదు. ఏం వాటర్ అవి అట్లంతా చేయకూడదు. సో ఇద్దరు కూడా స్నానం అయితే చేసేసాము. ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలి, సాటర్డే కదా. సో లాస్ట్ సాటర్డేస్ 1 or 2 Saturdays మిస్ అయింది అనుకుంటా కదా నాన్న. జేజీకి పోయేద్దామా? బాయ్ ఫ్రెండ్స్ అను. జేజీ పోతాం మేము. నువ్వు అంత సిగ్గుపడకూడదు, వాళ్ళతో మాట్లాడు కరెక్ట్గా. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ చూపిలవి ఒకసారి పద నాన్న. నేను చీకు ఇద్దరం కలిసి ఈ వీక్ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకక్కడ అలా అమ్ముతూ ఉన్నారు. 25 rupees అనుకుంటా ఒక సెట్ వచ్చేసి. సో అలా ఆకులు ఫ్లవర్స్ పెట్టేసి ఇస్తున్నారన్నమాట. సో అందుకే ఇంకొకటి అయితే తీసుకున్నాము. ఆంజనేయ స్వామికి ఎక్కువగా ఆకులు ఎక్కువగా ఇష్టము అని చెప్తారు కదా, అందుకు. ఇంక ఈరోజు నేను అంటే టెంపుల్కి వెళ్ళేసి వస్తాము, టైం పడుతుంది, అలాగే పైనకి వెళ్ళి బట్టలు అయితే వేయాలి కదా అని 6 hours కొత్తగా తెప్పించాను కదా సన్ స్క్రీన్, దాన్ని అయితే వేసుకున్నాను. దాన్ని వేసుకున్నందుకు కొంచెం వైట్ క్యాస్ట్ లేదా ప్యాచ్ వర్క్ లాగా అనిపిస్తుంది. సేమ్ బ్రాండ్ డాక్టర్ షీత్దే 2 hours నార్మల్ సన్ స్క్రీన్ ఉంది కదా, అదైతే ఏం అలా ప్యాచ్ వర్క్ లాగా అనిపించదు. కొంచెం కలర్ అనేది డల్ అయినట్టు నల్లగా కనిపిస్తుంది కొంచెం అలా. బట్ ఇది 6 hours వేసుకున్నందుకు కొంచెం వైట్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేసాము, నేను చీకు ఇద్దరం కూడా. చీకు కూడా ఏం తినలేదు. ఆల్మోస్ట్ మేము వెళ్ళేపాటికి 10 అయిండే. ఇంక రిటర్న్ వచ్చేలోపు 11:30 అలా అయిపోయిండే టైము. ఇవన్నీ అయితే సర్దుకున్నాను అనమాట. చాలాసేపు అయింది. అంటే ఒక్కొక్క ఐటమ్ పర్టికులర్ ఏ బాక్స్లో ఆ ఐటమ్స్ పెట్టేద్దాం అనేసి పెడుతూ ఉన్నాను. కొంచెం బ్లర్గా వస్తుంది అనుకుంటా. నేను ట్రైపాడ్ రింగ్ లైట్ తీసుకొని రాలేదు. సో జ్యువెలరీస్ అన్నీ ఒక దాంట్లో, అలాగే కొంచెం తను పాప థింగ్స్ అన్నీ ఒక దాంట్లో, అలాగే బీడ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టాను. ఇవన్నీ తీస్తాను మళ్ళీ, అప్పుడు పనికి రాకుండా అవుతుంది. బట్ ఏంటంటే ఎందుకో సర్దాలి అనిపించి సర్దుతున్నాను అంతే. వీటన్నీ కూడా కబోర్డ్లో అయితే పెట్టేయాలి. బాక్సెస్లో అన్నీ పెట్టేశాను క్లీన్గా, కబోర్డ్లో అయితే పెట్టేయాలన్నమాట. మంచికు ఏమో పెగ్స్తో ఆడుకుంటూ ఉన్నాడు. మొన్న తీసుకొచ్చాను కదా శారీ ప్లీటింగ్ చేద్దామనేసి. సో వాటితోనైతే ఆడుకుంటూ ఉన్నాడు. నువ్వు బ్యాడ్ బాయా గుడ్ బాయా? గుడ్ బాయ్ అయితే మరి బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని చేసినావు అనుకో, చూడంతా దుమ్మంతా వేసుకొని వచ్చినావు తలకాయలోకి. కటింగ్ పెరిగిపోయింది, నెక్స్ట్ వీక్లో చేయించాలి. వెడ్నెస్డే థర్స్డేస్ అయితేనే నేను ఎక్కువగా చేయిస్తానని చెప్పాను కదా మీకు ఇంతకు ముందు కూడా, ఐబ్రోస్ కానీ ఏదైనా కానీ. అందుకని ఇంకా హెయిర్స్ వచ్చినాయా, పెద్దగా అయినాయి కదా. ఓమ్మో, చీకుకి బెల్ల తినాలని అనిపిస్తుందంట. అందుకని ఇంకా కొబ్బరితో లడ్డూలు అయితే చేద్దాం అనుకుంటున్నా. పోయినసారి కమ్మలు తెచ్చినవి ఊరు నుంచి ఇంకా చాలా ఉన్నాయి కదలవి. వాళ్ళకి చెప్పు నువ్వు. సో ఇప్పుడైతే ఈ కొబ్బరి అంతా కూడా దంచేసి బెల్లంతో కాకుండా చక్కెర కూడా వాడకుండా చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో, మన చీకు గడికి నచ్చుతుందో లేదో. నాన్న నీకేం కావాలి నాన్న? బెల్ల కావాలనా? మరి బెల్లం తింటావా? కింద మొన్నులో పోయి ఆడుకొని వచ్చినాడు, అందుకే చూడండి అంటే పౌడర్ వేసినట్టు ఉందన్నమాట స్కిన్ అంతా. మార్నింగ్ ఫ్రెష్గా స్నానం చేయిస్తాను.
కొద్దిసేపు గ్యాప్ వదిలేను అనుకోండి కిందకి పోతాడు, మొన్నలో ఆడుకుంటాడు, గబ్బు గబ్బుగా అయ్యేస్తాడు. బ్యాడ్ బాయ్ లవిత్ రెడ్డి కదా. లేదు నాన్న, గుడ్ బాయ్. నువ్వు చూడు అట్లంతా చేయకూడదు, బ్యాడ్ బాయ్ అనుకుంటారు. మరి ప్యాంట్ వేసుకోండి మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసారి. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం వేడిగా ఉంది కదా, అందుకే అట్లంతా చేయకూడదు. వాళ్ళు చూడిగా బ్యాడ్ బాయ్ అనుకుంటున్నారు. చీ లవిత్ చిట్టు. ఇంక నేను ఎంత ఆపినా వీడు ఆగడు. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. దీన్ని అంతా కూడా దంచేస్తాను. లవి. సో ఫస్ట్ అయితే అన్ని ఇలా దంచేసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఇలా దంచుకున్న దాన్ని ఇలా దంచేస్తాను అన్నమాట. ఇది ఇంకా మెత్తగా ఇలా దాంట్లోకి వేయద్దు, దంచి ఇది ఇంకా దంచలేదు నాన్న. ఇది ఇంకా క్లీన్గా మెత్తగా కాలేదు చూడి కదా. ఇదంతా క్లీన్గా కావాలా, ఒకటే దంచితే క్లీన్ అయిపోతుంది. ఇలా దంచామనుకోండి అప్పచ్చి అవుతుంది. సో మిక్సీ వేసినా కూడా ఈజీగా అయిపోతుంది అని ఇలా దంచేస్తున్నాము. పెట్టు నాన్న. గుడ్ బాయ్. మన లడ్డూలు అయితే మధ్యలోనే ఆగిపోయాయి, అంటే ఇంక దంచుతూ ఉన్నాను కదా. సో అప్పుడు అక్క వాళ్ళు అయితే కాల్ చేశారు. సో అలా మాట్లాడుతూ ఇంకా టైం అయ్యేసరికి పైన బట్టలన్నీ వేసింటి కదా. సో వాటినన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక స్వీపింగ్ అది ఇది చేసేసుకుని పూజ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా అంతే, ఫేస్కి అయితే ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కుంకుమ ఒకటే పెట్టేసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ కాదు సారీ కొబ్బరి లడ్డూని అయితే చేద్దాం అనుకున్నాను కదా. సో నేను ఇప్పుడు బెల్లము షుగర్ ఏం యూజ్ చేయట్లేదని చెప్పాను కదా. డేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవైతే సీడ్లెస్ డేట్స్. సో ఈ డేట్స్ అలాగే కొంచెం కొబ్బరి వేసేసి ఉండలు కట్టేద్దాం అనుకుంటున్నాను. ఇక మిక్సీకి వేసేసుకోవాలి. కొబ్బరిని అలా దంచినా కూడా మిక్సీ వేసినప్పుడు సౌండ్ వచ్చేస్తుంది రాళ్ళు వేసినట్టు. సో అలా దంచుకున్నదంతా కూడా మిక్సీలో అయితే వేసేస్తున్నాను. కొబ్బరిని అలా నున్నగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. తర్వాత ఇంకా సీడ్లెస్ కదా డేట్స్. సో అందుకని ఇంకా నేను కట్ చేయడం ఏం వద్దులే వేసేద్దామని వేశాను. బట్ తర్వాత కూడా మంచి సౌండ్ అయితే వచ్చిందన్నమాట. నాన్న పోయింది మిక్సీ అనేసి చెప్పారు. సో వాటిని కూడా కట్ చేసుకొని వేసుకుంటే బాగుండేది. బట్ నేను ఏంటంటే సీడ్లెస్ కదా ఏమవుతుందిలే ఇంకా మెత్తగానే ఉంటుంది కదా అన్నట్టు వేసేసాను అన్నమాట. బట్ మిక్సీ అయితే వేసినా కూడా మెదిగింది. సో ఇలా అయితే ఇంకా చిన్నగా ఉండలైతే కట్టుకుంటున్నాను. ఇందులోకి నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది. ఇలా మనం కడుతూ ఉంటే కొబ్బరిలో ఆయిల్ అయితే ఎక్కువగా ఉంది, బట్ కొబ్బరి ఎందుకో చాలా గట్టిగా ఉందన్నమాట. నేను ఓపెన్గా పెట్టినందుకు ఏంటో తెలీదు, కొబ్బరి అయితే చాలా గట్టిగా ఉండే. సో నేను ఒక 6-6 చిప్పులు అయితే తీసుకున్నానండి కొబ్బరి. సో వాటితో అయ్యాయి అన్నమాట. అంటే తిన్నారు పిల్లలు చేసే కొద్దీ, ఇంకా కమ్మల్లో అందరూ వచ్చారు కదా, అందరూ ఒక్కొక్కటి అయితే తీసుకున్నారన్నమాట. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ అలాగే బీట్రూట్ కర్రీని అయితే చేశాను. ఈ మధ్య బీట్రూట్ కర్రీ కూడా మంచిగా, అంటే మేబీ జ్యూస్ తాగుతున్నందుకు ఏమో తెలియదు, ఈ బీట్రూట్ కర్రీ కూడా చాలా ఇష్టం అయిపోతుంది నాకు. చపాతీకి టొమాటో కర్రీ అంటే చాలా ఇష్టం, బట్ ఈ మధ్య కొంచెం బీట్రూట్ కూడా బీట్రూట్ మంచి కాంబినేషన్ అయితే అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు వాంగీబాత్ రెసిపీని అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనేసి అమ్మ ఈ రెసిపీని అయితే చేసిందన్నమాట. ముందుగా ఒక వెజల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక కొన్ని శనక్కాయలు వేసేసుకొని అవి చిటపటలాడుతున్నప్పుడు పోపు గినుసులు అలాగే కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొన్ని శనగలు కూడా వేసుకుంటే మనకు అలా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట టేస్ట్.
ఇలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇక వాంగీబాత్ రెసిపీలోనే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ కదా! సో, ఇక్కడైతే మేము పొడవుగా ఉన్న వంకాయలనైతే యూజ్ చేస్తున్నాము. మీరు చిన్నగా ఉన్న వంకాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, కట్ చేసేసి వంకాయలు అలాగే ఆనియన్స్ అలాగే కొన్ని టొమాటోస్ కూడా వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి వీటన్నిటిని కూడా. వెజిటబుల్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడే ఉప్పునైతే యాడ్ చేసుకుంటూ ఉన్నాము. మనకి బయట వాంగీబాత్ పౌడర్ అయితే దొరుకుతుంది. ఒక 10 రూపీస్ ప్యాకెట్‌నైతే ఇక్కడ మేము యాడ్ చేస్తున్నాము. వాంగీబాత్ పౌడర్ వేసుకున్న కొంచెం కారం అయితే ఉంటుంది. బట్ ఏంటంటే మనం కొంచెం కారం ఎక్కువగా తింటాం కదా! సో, అందుకని కొంచెం చిల్లీ పౌడర్ అలాగే చింతపండు రసం కూడా వేసేసి మనము బియ్యం ఎన్నికి పెట్టుకుంటున్నామో ఇక వాటిని వేసేసి వాటర్ క్వాంటిటీ సేమ్ మనం రైస్‌కి ఎలా పెడతామో అలా. కాకపోతే ఒక హాఫ్ కప్పు ఎక్స్‌ట్రా వేయండి. వెజిటబుల్స్ ఉంటాయి కదా! అందుకోసము. అంతే ఒక 2-3 విజిల్ పెట్టుకున్నామంటే ఇంకా మనకి వాంగీబాత్ అయితే రెడీ అయిపోతుంది. వ్లాగ్‌నైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.